హాయ్ హలో అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. నేనేమేమి చేస్తానో చూసేయండి. ఈరోజు మా అపార్ట్మెంట్లోకి ఫ్రెష్గా వెజిటేబుల్స్ వచ్చినాయి, తీసుకున్నాను. క్యారెట్, బెండకాయలు, కాకరకాయలు, బీన్స్, క్యాబేజీ, క్యాప్సికమ్ తీసుకున్నాను. ఈరోజైతే కాకరకాయ ఫ్రై చేస్తున్నాను. అలాగే బెండకాయ పులుసు, పిల్లలు వెజ్ ఫ్రైడ్ రైస్ అడిగారు, అది కూడా చేస్తున్నాను. ఫస్ట్ కాకరకాయలు తీసుకొని కట్ చేసి కొద్దిగా ఉప్పు వేసి నీళ్ళల్లో కాకరకాయలు కట్ చేసినట్టు వేసుకునేయండి. అలాగే కొద్దిసేపు ఊరనివ్వండి, చేదంతా పోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకునేద్దాం. ఇప్పుడు దీంట్లోకి పోపు దినుసులు వేసుకునేద్దాం. మంచినీపప్పు, ఆవాలు, దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకునేద్దాం. ఇది కొద్దిగా ఫ్రై అవనిద్దాం. దీంట్లోకి ఇప్పుడు కరివేపాకు వేసుకునేద్దాం. ఇదిగా ఫ్రై అవనిచ్చి ఇప్పుడు పసుపు వేసుకునేద్దాం. ఇప్పుడు కాకరకాయలు వేసుకునేద్దాం. చాలా మంచిది ఇది తీసుకుంటే కాకరకాయలు. ఇప్పుడు సాల్ట్ వేసుకునేద్దాం. ఇది అలాగే ఫ్రై అవనిద్దాం కాసేపు. ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయింది. దీంట్లోకి కారం వేసుకునేద్దాం. అంతే, కాకరకాయ ఫ్రై రెడీ. ఇప్పుడు పిల్లల కోసం వెజ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. ఇప్పుడు క్యాప్సికమ్ కట్ చేసుకునేద్దాం. తర్వాత క్యాబేజీ, తర్వాత క్యారెట్ తురుముకుంటున్నాను నేను. మీరు కట్ చేసుకొని కూడా కట్ చేసుకోవచ్చు. తర్వాత బీన్స్ కట్ చేసుకునేద్దాం. ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకునేయండి. తర్వాత పచ్చిమిర్చి కట్ చేసుకుందాం. ఇప్పుడు అల్లం ముక్క కొంచెం, అలాగే 3 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. ఇది కూడా కట్ చేసి పక్కన పెట్టుకునేద్దాం. ఇప్పుడు హాఫ్ ఆనియన్ తీసుకొని దీన్ని కూడా కట్ చేసుకునేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకునేద్దాం. ఆయిల్ హీట్ ఎక్కే లోపల ఇది కట్ చేసుకునేటివన్నీ తీసుకునేద్దాం. క్యాప్సికమ్, క్యాబేజీ, క్యారెట్, బీన్స్, ఆనియన్, పచ్చిమిర్చి, చాప్ చేసుకున్న అల్లం వెల్లుల్లి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కేసింది. దీంతోకి చాప్ చేసుకున్న అల్లం వెల్లుల్లి వేసుకునేద్దాం. ఇది కొద్దిగా ఫ్రై అవనిద్దాం. తర్వాత ఆనియన్ వేసుకునేద్దాం. ఇది కాసేపు ఫ్రై అవనిచ్చి ఇప్పుడు దీంట్లోకి బీన్స్ వేసుకునేద్దాం. క్యారెట్ వేసుకునేద్దాం. ఇది కొంచెం ఫ్రై అవ్వగానే క్యాప్సికమ్, క్యాబేజీ, అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకునేస్తాను. ఇది కొద్దిసేపు ఫ్రై అవనిచ్చి దీంట్లోకి సాల్ట్ వేసుకునేద్దాం. సరిపడా మీరు చూసి వేసుకోండి. అలాగే దీంట్లోకి కారం, ధనియాల పొడి వేసుకుంటున్నాను. రైస్ వేసుకునేద్దాం. ఇప్పుడు దాన్ని బాగా మిక్స్ చేసుకునేద్దాం. ఇప్పుడు దీంట్లోకి సోయా సాస్ వేసుకుంటున్నాను, 1 టేబుల్ స్పూన్. అలాగే వెనిగర్ కూడా వేసుకుంటున్నాను, 1 టేబుల్ స్పూను. ఇప్పుడు దీంట్లోకి మ్యాగీ ఫ్రైడ్ రైస్ మసాలా వేసుకుంటున్నాను. మీ ఆప్షనల్, ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకునేద్దాం. అంతే, చాలా సింపుల్గా ఇంట్లోనే చేసుకునే వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఇప్పుడు
ఇప్పుడు బెండకాయ పులుసు చేసుకునేద్దాము. బెండకాయలు కట్ చేసి పక్కన పెట్టుకునేసి ఆనియన్ టమాటో కట్ చేసి పక్కన పెట్టుకునేద్దాము. ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని బెండకాయలు కొద్దిగా ఫ్రై అవనిద్దాము. ఫ్రై అవనిచ్చి పక్కకు తీసుకునేద్దాము. ఇలా చేస్తే దాంట్లో ఉండే బ్యాగడ అది జిడ్డుగా ఉంటుంది, అది అతుక్కోకుండా ఉంటుంది పులుసులో. తర్వాత ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని మేము దీన్ని వడిమంటాము, పోపుకు వేసుకుంటాము. తర్వాత వడిమేసుకొని కొద్దిగా జీలకర్ర కొద్దిగా మెంతులు వేసుకుంటున్నాను. తర్వాత కట్ చేసుకున్న ఆనియను వెల్లుల్లి రెబ్బలు వేసుకునేసాను. దీంట్లో కొద్దిగా కరివేపాకు, ఇది కొద్దిగా ఫ్రై అవనిచ్చి ఇప్పుడు దీంట్లోకి పసుపు వేసుకునేస్తున్నాను. అలాగే కట్ చేసుకున్న టొమాటోస్ వేసుకునేస్తున్నాను. ఇది కొద్దిగా ఫ్రై అవనిద్దాము. ఇప్పుడు బెండకాయలని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా వేసి కలుపుకునేద్దాం. ఇప్పుడు దీంట్లోకి ధనియాల పౌడరు అలాగే తగినంత కారం వేసుకుంటున్నాను. మీరు కారం చూసి వేసుకోండి. నేనైతే 1.5 స్పూన్ వేసుకుంటున్నాను కారం. ఇప్పుడు దీన్ని కొద్దిగా ఫ్రై అవనిచ్చి వాటర్ వేసుకునేద్దాం. ఇది బాగా కలబెట్టుకునేసి ఇప్పుడు క్లోజ్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాం. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. చూడండి ఉడుకుతుంది. దీంట్లో కొద్దిగా చింతపండు నీళ్ళు వేసుకుంటున్నాను, ఒక నిమ్మకాయ అంత సైజు కలిపి. ఇప్పుడు చూడండి రెడీ అయిపోయింది. అంతే. ఈవినింగ్ స్నాక్స్కి మస్క్ మిలన్ జ్యూస్ పకోడా చేశాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓకే, బాయ్.